బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. దేశ ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన నామినేషన్ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి 12 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎన్డీఏలోని యోధాన యోధులంతా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. అయితే నామినేషన్ కార్యక్రమంలో మాత్రం మోదీ పక్కన ఓ సాధువు కూర్చున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం రెండో లైన్కే పరిమితమయ్యారు. మోదీ ఇంత ప్రాధాన్యం ఇచ్చినా ఆయన ఎవరన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీ అయింది. మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమానికి ఏకంగా 12 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన కాకలు తీరిన రాజకీయవేత్తలు, మాజీ ముఖ్యమంత్రులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హడావిడిగా తరలివచ్చారు. నామినేషన్ ర్యాలీలో మోడీ పక్కన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీవీగా నిల్చున్నారు. వ్యాన్ మీద వీరి వెనకాల ఎవరో సాధువులు, సన్యాసులు కనిపించారు. నామినేషన్ కేంద్రానికి చేరిన తర్వాత కేవలం ఓ 2 సాధువులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఆయనతోటి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి చేరుకున్నారు. నామినేషన్ తతంగం జరిగే సమయంలో మోడీ పక్కన ఓ సాధువు కూర్చున్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కంటే ఆయన ఎంత ఇంపార్టెంట్ కాకపోతే పక్కన కూర్చుని ఉంటారు అన్న చర్చ నామినేషన్ లైవ్ జరిగేటప్పుడే మొదలైంది. మోదీ పక్కన కూర్చున్న సాధువు పేరు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం పెట్టింది ఈయన పూర్వీకులది తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని తిరువిసనల్లూరు. పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ జ్యోతిష్య శాస్త్రం, భారతీయ వేదాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడిగా పేరుగాంచారు. మోడీ తలపెట్టే పెద్ద పెద్ద కార్యక్రమాలన్నిటికీ ఈయనే శుభముహూర్తాలను నిర్ణయిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతకు తన గుండెల్లో పెద్దపీట వేసే నరేంద్ర మోదీ తన నామినేషన్ కార్యక్రమానికి కూడా ఆయనే తన పక్కన ఉండేలాగా కోరుకున్నారు. ఆయన ఆశీస్సులు తీసుకుని నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న సాధువు కనుకనే గణేశ్వర్ శాస్త్రి మోదీ పక్కన కూర్చున్నారు. ఆ ప్రక్రియనంతా తన పర్యవేక్షణలో పూర్తి చేయించారు. ఈ క్రమంలోనే మోదీకి అత్యంత ప్రీతిపాత్రమైన రాజకీయవేత్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వెనక సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. మరి ఈయన ఆశీస్సులు ఫలించి మళ్ళీ మోదీ ప్రధానమంత్రి అవుతారా, మరో విధంగా జరుగుతుందా అన్నది జూన్ 4 సాయంత్రానికి తేలిపోనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.